నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ఆ రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ల దందాల పర్వం. అవినీతికి కేర్ ఆఫ్ గా తెలంగాణ ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఫైల్కు పై కోడ్. అక్కడ బ్రోకర్ను కలిసి అమ్యాలు మాట్లాడుకుని కోడ్ వేస్తేనే ఇక్కడ కార్యాలయంలో పని పూర్తవుతుంది. ఈ పరిస్థితి నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో. అవినీతి ఇక్కడ 3 పువ్వులు 6 కాయలుగా విరసిల్లుతూ సామాన్యుడిని నరనరాన డబ్బులు గుంజుతూ అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం. ఈ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. అక్కడ ముందు దరఖాస్తును చూడరు, దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారు. కోడ్ భాషలోనే ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటారు. తెలంగాణ స్టేట్ బ్యూరో ప్రత్యేక కథనం. అక్కడ ముందు దరఖాస్తును చూడరు, దరఖాస్తు వెనకాల ఉన్న సంఖ్యను చూస్తారు. కోడ్ భాషలోనే ఆ కార్యాలయంలో మాట్లాడుకుంటారు. ప్రతి ఫైల్కు కోడ్ వేస్తారు. ఆ కోడ్ సంఖ్యను బట్టి మనం ఇచ్చే ఫైల్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వాళ్ళ భాషలో సరైన కోడ్ అయితే ఆ పని చకచకా పనులు పూర్తవుతాయి. కోడ్ తప్పైతే ఎన్ని రోజులు కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం ఉండదు. ఎవరు చెప్పినా ఆ పని పూర్తి కాదు. అది అక్కడ ఆ ఫైల్ ఆగిపోవాల్సిందే. రవాణా శాఖ కార్యాలయంలో ఒక కోడుకున్న విలువ మనుషులకు లేదు. అక్కడ అధికారులు బ్రోకర్లు ముందే ఒక ఒప్పందానికి వస్తారు. వాళ్ళ భాషలో వాళ్ళు అర్థమయ్యేలా ముందే మాట్లాడుకుంటారు. అక్కడ బ్రోకర్ను కలిసి అమ్యాలు మాట్లాడుకుని కోడ్ వేస్తేనే ఇక్కడ నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పని పూర్తవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ కాగితాలన్నీ సక్రమంగా ఉన్నా పని జరగదుగాక జరగదు. అవినీతి ఇక్కడ 3 పువ్వులు 6 కాయలుగా విరసిల్లుతూ సామాన్యుడికి నరనరాన డబ్బులు గుంజుతూ అవినీతికి కేర్ ఆఫ్ గా మారింది నిజామాబాద్ జిల్లాలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం. ఈ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. ఒక్కో పనికి ఒక అధికారిని కావాల్సి ఉంటుంది. ఎవరైనా అన్ని సరైన ధృవపత్రాలతో నేరుగా కార్యాలయానికి వెళ్తే వాళ్లకు కొర్రీలు వాతలు తప్పవు. సాక్షాత్తు కౌంటర్లోని అధికారే మీ బ్రోకర్ ఎవరు, అతని పేరు కోడ్ రూపంలో దరఖాస్తులో వెనక భాగం వైపు రాయమని అడుగుతారా. ఒకవేళ దరఖాస్తుదారుడు నేరుగా వచ్చామని చెబితే దరఖాస్తు ఏదో ఒక కారణంతో పక్కకు పోతుంది. కింది స్థాయి ఉద్యోగులను గాడిలో పెట్టాల్సిన అధికారులే అవినీతికి పాల్పడితే సిబ్బంది సరైన మార్గంలో ఎలా నడుస్తారో. అందుకే నిజామాబాద్ జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారిపోతున్నాయి. వాహనదారులు లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్లు, పాత వాహనాలకు నెంబర్లు, ఇలా ఏ పనులు చేయించుకోవాలన్నా వారు నేరుగా రవాణా శాఖ కార్యాలయంలోకి వెళితే పనులు కావడం లేదు. డ్రైవింగ్ సరిగ్గా రాకపోయినా, వాహనాలు ఉండి లైసెన్సులు లేకపోయినా దళారుల వద్దకు పోయి వారు చెప్పిన ఫీజులు చెల్లిస్తే పనులు చకచక పూర్తయిపోతాయి. ఈ తంతు మొత్తం డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది. జిల్లాలో అవినీతికి అలవాటు పడ్డ రవాణా శాఖ అధికారుల అక్రమ ఆదాయం రోజుకు కొన్ని వేల రూపాయల్లో పైమాటే అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ పరిసరాల్లోని ఏజెంట్ల ద్వారా పనులు చక్క పెడుతున్న అధికారులు వారి స్థాయిని బట్టి వాటాలు పంచుకున్నట్లు సమాచారం. కొన్నేండ్లుగా ఈ లంచాల వ్యవహారం అటెండర్ నుంచి అధికారి వరకు యథేచ్ఛగా సాగుతుందనేది బహిరంగ రహస్యమే. అయినప్పటికీ అధికారుల అక్రమ దందాపై శాఖ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్ల వ్యవహారం అందరికీ తెలిసిందే అనడంలో అతిశయోక్తి లేదు. నిజామాబాద్ జిల్లాలో అధికారులు ఎందరు మారినా పాతుకుపోయిన అక్రమ వసూళ్లు. నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కొన్ని ఏండ్లుగా ఇక్కడే పనిచేస్తూ పాతుకుపోయారు. రవాణా శాఖ కార్యాలయంలో ఏజెంట్లు కూడా వీరు చెప్పిందే ఫైనల్. బాస్లు కూడా కింది స్థాయి ఉద్యోగులతో చేతులు కలపడంతో ఈ కార్యాలయంలో అవినీతి రాజ్యం ఏలుతుంది. అడిగినంత ఇవ్వాల్సిందే. రవాణా శాఖలో వాహనదారులకు లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫిట్నెస్లు, సర్టిఫికేట్ల జారీ తదితర కార్యకలాపాల కోసం ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే ఎలాంటి పనైనా వెంటనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఏజెంట్ అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. వీటికి తోడు వాహనాల ఫిట్నెస్లు, పేర్ల మార్పిడి అదనంగా గుంజుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మేం కూడా అందరికీ ప్రజాప్రతినిధులకు ముడుపులు అప్పచెప్పాలి కదా.
నిజామాబాద్ జిల్లాలో ఇసుక లారీలు, గ్రానైట్ లారీలు, పెద్ద పెద్ద భారీ వాహనాలు రవాణా చేసే లారీలు పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. లారీలు ఓనర్ లోడుతో ప్రయాణిస్తున్నందున రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటిని నివారించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించాలి. కానీ లారీ యజమానుల నుంచి నెలవారీ మామూలు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం జిల్లాలో ఉన్న కొంతమంది అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నెలవారీగా మామూలు అమ్యమ్యాలు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించి ఏసీబీ, విజిలెన్స్ అధికారులు నిజామాబాద్ రవాణా శాఖ అక్రమ వసూళ్లపై పరంపర దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుతున్నారు.